వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బియ్యం పిండితో చిప్స్ తయారు చేస్తాము. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లో 1 కప్ వాటర్ వేసుకుందాము. నీళ్ళని బాగా మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం 1 స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలి. కలర్ రావడం కోసం మనము 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టిన పాలకూర వేసుకుందాము. తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. 1 కప్ బియ్యం పిండికి 1 కప్ నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. బియ్యం పిండిని ఒకేసారి వేయొద్దు పిండి. మొత్తం అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెడదాము. మూత పెట్టేసి గోరువెచ్చగా అయ్యేంత వరకు మూత పెట్టి ఉంచాలి. మూత తీసి చూస్తాము. పిండి ఇప్పుడు గోరువెచ్చగా అయ్యింది. గట్టిగా ప్రెస్ చేస్తూ మంచిగా కలుపుకుందాం పిండిని. పిండి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా ప్రెస్ చేసి కలుపుకోవాలి. చపాతీ పిండి లాగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం వేసిన 1 కప్పు నీళ్ళు 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతాయి. పైనుంచి నీళ్ళు ఇంకా వేయక్కర్లేదు. ఇవే నీళ్ళలో కలుపుకోవాలి. ఈ విధంగా స్మూత్గా కలిపెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకుందాము. మనం చపాతీలు ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజు అంత పిండి తీసుకుందాము. చపాతీ చేసేంత ముద్ద తీసుకుందాము. అన్నీ ముద్దలాగా ఇట్లా చిన్న రౌండ్స్ లాగా చేసి పెట్టుకుందాము. పిండిని ఈ విధంగా బాల్స్ లాగా చేసి పెట్టుకున్నాము. మూత పెట్టి బౌల్ పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా పొడి పిండి వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలి. మనకి చిప్స్ లాగా రావాలి కదా, మంచిగా సన్నగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాము. చాక్ కానీ కట్టర్ కానీ ఏదైనా తీసుకొని కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ముందుగా నిలువుగా కట్ చేసుకొని ఇప్పుడు డైమండ్ షేప్ వచ్చే విధంగా కట్ చేస్తాము. ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందాం అన్నీ డైమండ్ షేప్ లాగా. కట్ చేసినవన్నీ పీసెస్ ఒక ప్లేట్లో వేసుకుందాము. ఈ విధంగా ప్లేట్లో వేసి పెట్టుకుందాము. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలాగా చేసి డైమండ్ షేప్లో కట్ చేసి ప్లేట్లో వేసి పెట్టుకుందాము. ముందు ఈ విధంగా అన్నీ చేసి ప్లేట్లో వేసి పెట్టుకుందాం కట్ చేసి. ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. ఇవి వేయించడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిప్స్ని వేయించుకుందాము. మనం తయారు చేసి పెట్టిన బియ్యం పిండి చిప్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం.
ఆయిల్లో చిప్స్ని అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి. చిప్స్ అన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాము. ఈ చిప్స్ని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన చిప్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో ఫ్రై చేయడం కంప్లీట్ అయినాయి చిప్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. బియ్యం పిండి చిప్స్ని ఒక బౌల్లో వేసుకుందాము. దీంట్లో ఇప్పుడు 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మంచిగా అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి. బియ్యం పిండి చిప్స్ ఎంత బాగా కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి. ఈ విధంగా అన్ని చిప్స్కి ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా పట్టేట్టుగా కలుపుకోవాలి. బియ్యం పిండితో చిప్స్ చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.